పార్లమెంటు ఎన్నికల హడావడి మొదలైపోయింది. నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొత్తం శురువైపోయింది. ఇవాళ 19వ తారీఖు నాడు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాత్రం ఇవాళ నామినేషన్ ఇద్దరికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి మనతో పాటు మన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు వాళ్ళు సతీ సమేతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళ రామాలయంలో నిన్న ఏదైతే బలరాముడికి నిన్న పట్టాభిషేకం అయిపోయింది. ఈ నేడు మాత్రం ఈ బలరాముడికి మాత్రం రాములోని ఆశీర్వాదాలు తీసుకోమని వచ్చి ప్రత్యేక పూజలు చేసిన వాళ్ళ దంపతులు కుమార్తో కలిసి ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు నమస్కారం సార్. మొన్న కూడా చెప్పారు మనకి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ బలరాముడికి పట్టాభిషేకం నిన్న జరిగింది, ఇవాళ నామినేషన్ చేస్తుందని చెప్పేసి మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇలా కుటుంబ సభ్యులతో వచ్చి మీరు ఇలా రాముని కూడా వేడుకుంటున్నారు. సాయి ఇవాళ గౌరవనీయుల పెద్దలు పూజ్యులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సోల్జర్లు వారందరి ఆశీస్సులతోని రాముల వారి ఆశీస్సులు, ఏడుకొండల ముక్కోటి దేవతల ఆశీస్సులు, అందరి దేవతల ఆశీస్సులతోనే ఇవాళ నేను నామినేషన్ వేయబోతున్నాను. ముఖ్యంగా నా పార్లమెంటు ఉన్న కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సోల్జర్సు అందరి ఆశీస్సులు, ముఖ్యంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి ఆశీస్సులు, ప్రియాంక గారు, వేణుగోపాల్ గారు, ఏఐసి సెక్రటరీసు, దానితోని పాటు 7 ఎమ్మెల్యేలు వీళ్ళందరి ఆశీస్సులతోని నేను ముందుకు పోయి నామినేషన్ వేస్తున్నాను. మొన్న అంటే సమావేశాల్లో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడు అంటే వేమనరేంద్ర కూడా చెప్పారు. చాలా ముఖ్యమంత్రి కూడా చాలా దగ్గర వ్యక్తి, అందుకనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మొట్టమొదటిసారిగా మహబూబాబాద్ జనార్దన సభకు వస్తున్నాడు బలరాం నాయక్ కోసం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అందరివాడు, ఒకరి నావాడే కాదు, అందరూ ప్రజలకు అందరికీ అన్ని స్కీమ్స్ కానీ అన్నీ కానీ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు కూడా రుణమాఫీ విషయంలో 15వ తారీఖు డేటే ఇచ్చారు. ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో సాయం చేస్తున్నాను. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరి వాడు, ఒకరి వాడు గారు కాదు. మళ్ళీ అదే అని నాకు కూడా బాగా దగ్గరే, అందరి లీడర్లకు దగ్గరే. కాకపోతే బడుగు బలహీన వర్గాలకు దగ్గర చేసే ముఖ్యమంత్రి, బీద కుటుంబం ఏ వర్గమైనా కానీ బీదోళ్లకు దగ్గర చేసుకొని వాళ్ళకు పూర్తి స్థాయిగా చూడాలనే ఒక మనోభావం ఉన్న గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్న అందరూ కూడా. కాబట్టి వాళ్ళకి నేను గౌరవిస్తాడు అందరితో పాటు. అంటే ఇప్పుడు సభ సాయంత్రం 4 గంటలకు జరగబోతుంది. ఎంతమంది వస్తున్నారు అనుకుంటున్నారు జనం? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 1,00,000 మంది అని. 1,00,000 మంది మాత్రం తప్పకుండా 1,00,000 మంది వస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే 7 ఎమ్మెల్యేలు మా ఇక్కడ ప్రజలు 7 ఎమ్మెల్యేలు గెలిపించిన పార్లమెంటు ప్రజలు ఇది. కాబట్టి నా ప్రజలు తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నాయి, వాళ్ళ గౌరవ అభిమానాలు నా మీద ఉన్నాయి, రాముల వారి ఆశీస్సులు ఉన్నాయి, నా ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి 1,00,000 మంది వస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పటికే బలరాం నాయక్ గారు కూడా గెలుపు తథ్యమైపోయింది, 2,50,000 కూడా గెలుపు తథ్యమైపోయింది చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూసుకుంటారు? వారి ప్రజలందరి అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ప్రజలు నా పక్షాన ఉన్నారు కాబట్టి ప్రజల ప్రేమే నా ప్రేమ. మీరు చెప్పండి, 2009లో సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు, కేంద్ర సహాయ కేంద్ర మంత్రిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సార్కి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు సార్ కూడా ఎలా ఉంది, గెలవబోతున్నారు? ప్రజలు గెలిపించాలని ఆశిస్తున్నాము. మహబూబాబాద్ ప్రజలు అంటే సార్కి ప్రజల మీద ఎలాంటి ఆశీస్సులు దీవెనలు అంటారు? ప్రజలకు సేవ చేసిండ్రు కదా అండి. అప్పుడు ఎంపీగా గెలిచినప్పుడు, సెంట్రల్ మినిస్టర్ చేసినప్పుడు అన్ని రోడ్లు, అన్ని స్కూల్స్, అన్ని ట్రైన్లు స్టాప్ చేయడం అవన్నీ చేశారు. మంచి పనులు చేశారు కాబట్టి ప్రజలు అవన్నీ చూసి మా సార్కి ఓటేసి బాగానే మంచి మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నా. ఉత్తరకైతే సంబంధించినటువంటి 2009లో గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా మొత్తం అయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ఆశలతో, ప్రజా ఆశలతో మళ్ళీ గెలిచి మాత్రం ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మాత్రం ఇటు రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ పర్వాన్ని మాత్రం ఇటు ఒక అడుగు ముందుకేసి వెళ్ళిపోతున్నారు మురళీ నాయక్, వాళ్ళ బలరాం నాయక్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళు మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.